నమో వెంకటేశాయ నమః. ఇక్కడికి వచ్చాక చాలా పెద్ద షాక్. మీరు 500 ఇచ్చినా ఒకటే, 100 రూపాయలు ఇచ్చినా ఒకటే, కానీ దర్శనం టైం ఒక్కటే తగ్గుతుంది. మాకు ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే, రేపు మదురైలో ఈ టెంపుల్ గురించి మాట్లాడాలంటే, ఈ టెంపుల్ వచ్చేసి కావేరీ నది ఒడ్డు మీద ఉంటుంది. నమస్కారం, నేను మీ డెల్టా బాయ్ ద స్టూడెంట్. ఈ రోజు అయితే మనం శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ శ్రీరంగంకి అయితే వచ్చాం. ఇదిగో వెనక గోపురం చూస్తున్నారా, అది యాన్సిస్టర్స్, ఇండియన్ యాన్సిస్టర్స్ కల్చర్ అంటే అది సనాతన ధర్మం. మనం గోపురం నుంచి అలా లోపలికి వచ్చాం లేదో గానీ, ఇది అయితే గుడి వస్తుంది అనుకున్నా. ఇంకా మనకి స్ట్రీట్స్ అయితే చాలా ఉన్నాయి లోపలికి, ఇంకా చాలా గోపురాలను దాటి మనం ఇంకా లోపలికి వెళ్తూనే ఉండాలి. అదిగోండి చూస్తున్నారా, ఇది ఒక్కటే గోపురం, ఇంకా లోపలికి చాలా ఉంది. మనకైతే పెద్ద గోపురాన్ని దాటుకొని మనం అయితే ఇప్పుడు లోపలికి వచ్చాం. నిన్నంతా ట్రావెల్ చేసి ఈ రోజు గుడికి ఎలా వస్తాను అనుకున్నా, బట్ ఎలా వచ్చాను నాకు కూడా అర్థం కావట్లేదు. చాలా టైర్డ్ గా అయితే ఉంది, కానీ అంతా రంగనాథ స్వామి దయ ఈ రోజు చూడాలని రాసింది. అండ్ రేపు మనం మదురై వెళ్ళబోతున్నాం. మదురై నుంచి ఇంకా ఈ రోజు ఇక్కడే స్టే. రేపు మార్నింగ్ మదురై వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి రామేశ్వరం. రేపు పమ్మన్ బ్రిడ్జ్ అన్ని ఇష్యూస్ ఉంటాయి, ఇంకా ఎడిటింగ్ ఇదంతా టైం సరిపోతుందేమో లేదో నాకు తెలీదు. కానీ ఎంతవరకు అయితే అంతవరకు వీడియోస్ అప్లోడ్ చేయడానికి నేను కన్ఫర్మ్ గా ట్రై చేస్తా, చాలా గట్టిగానే ట్రై చేస్తా. ఫస్ట్ టైం మన విజిట్ కదా శ్రీరంగం, చాలా కొత్తగా ఉంది. అండ్ ఇంత ఉంటుంది అని నేనైతే అనుకోలేదు. చాలా అనుకున్న దానికంటే ఇది చాలా ఎక్కువగానే ఉంది. ఏదో జస్ట్ గోపురం దాటేస్తే మొత్తం గుడి అంతా వచ్చేస్తుంది అనుకున్నా, బట్ గుడి కాదు కదా, ఇక్కడ నడుస్తూనే ఉన్నాయి. ఇంకా ఇప్పుడే 2 గోపురాలు దాటా, ఇంకొక 3 గోపురాలు దాటాలనుకుంటా నాకు తెలిసి. గోపురం లోపల ఒక స్టేట్ అంతా ఇక్కడే ఉంది మొత్తం. అసలు చాలా అంటే చాలా ఇంకా లోపలికి ఉంది. ఇంకా ఆల్రెడీ నిన్న నేను బయలుదేరుతున్నానని ఒక నోట్ వీడియో కూడా చేశా, అది పెడదాం అనుకున్నాను కానీ నెట్ అయితే అసలు బాగాలేదు. ఎడిటింగ్ చేసా, అంతా కంప్లీట్ అయింది, నెట్ అయితే బాగాలేదు. ఒక 2-3 వీడియోస్ ఉన్నాయి, షార్ట్స్ ఐ మీన్, అవంతా అప్లోడ్ చేయాలి. బట్ టైం ఉన్నా కూడా ముందు నెట్ అయితే లేదు. అప్లోడ్ చేయడానికి అయితే చాలా టైం తీసుకుంటుంది. ఇక్కడికి వచ్చాక చాలా పెద్ద షాక్. అదేంటంటే టెంపుల్ 2:30 నుంచి 5:30 వరకు మాత్రమే ఉంటుంది, కానీ ఇప్పుడు టైం వచ్చేసి 6. ఆల్రెడీ 30 మినిట్స్ గడిచిపోయి ఇంకా ఒక 1 hour అయితే ఆగాలి. అప్పటి వరకు మనం అయితే లోపలికి వెళ్ళాను. 1 hour ఆగిన తర్వాత 7 కి అయితే మనం లోపలికి అలౌ చేస్తారు. నేనైతే నడుచుకుని వచ్చేసా వ్లాగింగ్ చేసుకుంటూ. మా మమ్మీ డాడీ అయితే వెనకే ఉండిపోయారు, వాళ్ళు రావడం కోసం వెయిట్ చేస్తున్నా. వచ్చినా కూడా పెద్ద చేసేదేం లేదు. అదిగోండి టైమింగ్స్ ఉంది కదా, 7 వరకు అయితే వెయిట్ చేయాల్సిందే, తప్పదు మనకి. గుడి లోపలికి వచ్చినా ఇదైతే సరిపోదు, ఇంకా గుడి ఉంది లోపలికి. ఇంకా చాలా పిల్లలు ఆడుకునే బొమ్మల వస్తువులు, ఆ షాపులన్నీ ఇక్కడే ఉన్నాయి. గుడి లోపలికి ఎంత వచ్చినా కూడా సరిపోదు అన్నట్టు. ఏంటో ఇది, ఈ గుడికి 5 గోపురాలు ఉంటాయి. ఆల్రెడీ 3 దాటేసా, ఇంకా 2 దాటాలి. ఓం నమో వెంకటేశాయ నమః. ఇప్పుడే ఆ ఏనుగు పేరు లక్ష్మి అంట. నేను యూట్యూబ్ లోనే చూసా, మళ్ళీ యూట్యూబ్ లోనే చెప్తున్నా అది. సో ఆ ఏనుగుని దాటేసి ఫైనల్ గోపురం దగ్గరికి అయితే వచ్చేసాం. దర్శనం లేట్ అయిపోతుంది కాబట్టి నేనైతే ఇప్పుడు బ్లాగ్ అయితే ఎక్కువ చేయలేను. దర్శనం అయిపోయిన తర్వాత ఏమైనా మిగతా విషయాలు ఉంటే కన్ఫర్మ్ గా చెప్తా. నాకైతే ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఒకటి, ఇక్కడ గైడ్స్ అయితే ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి అయితే అసలు మీరు వెళ్ళకండి. ఎందుకంటే మీకు 100 రూపీస్ టికెట్ మీద వాళ్ళు 500 వేసి తీసుకెళ్తారు అంతే. సో అసలు గైడ్స్ తో వెళ్ళకండి, మీరైతే మామూలుగా వెళ్ళండి. మేమైతే దొరికేసాం గైడ్స్ కి. సో 500, 3 people కాబట్టి 1500 అయితే ఇచ్చాం. మీరైతే అలా వెళ్ళకండి, మీకు జస్ట్ 300 లో అయిపోద్ది. 500 ఇచ్చిన అంతే దర్శనం, మనం 100 రూపీస్ ఇచ్చినా అంతే దర్శనం అవుతుంది. మనం లైన్లో వెళ్ళినా కూడా, కాకపోతే టైం డిఫరెన్స్. గైడ్స్ ఏంటంటే ఫాస్ట్ తీసుకెళ్తారు. 100 రూపీస్ టికెట్ అయితే ఒక 2 to 5 minutes పడుతుంది. ఇంకా ఫ్రీ దర్శనం అంటే చెప్పనవసరం లేదు. ఏదో విమాన వెంకటేశ్వర స్వామి అంట, నాకు తెలీదు, వీళ్ళు చెప్తున్నారు. అదే చెప్తున్నాను కదా గైడ్స్ తో వచ్చామని. విమాన వెంకటేశ్వర స్వామి అని అయితే నాకు చెప్పారు. ఇంకా ఈ టెంపుల్ గురించి మాట్లాడాలంటే, ఈ టెంపుల్ వచ్చేసి కావేరీ నది ఒడ్డు మీద ఉంటుంది. అండ్ చెప్పాలంటే చోళులు అంటే ఎర్లీ చోళులు, చాలా ముందు వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఇది కట్టించారు ఈ గుడిని. సో ఇది కట్టించిన తర్వాత కావేరీ నదిలో వచ్చిన ఫ్లడ్స్ వల్ల మనకి ఈ టెంపుల్ అయితే మునిగిపోయింది, మీన్స్ సగానికి సగం డ్యామేజ్ అయిపోయింది. సో కొద్ది ఏళ్ళ తర్వాత మనకి ఈ చోళులు అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు అంటే యంగర్ చోళులు, వీళ్ళు ఈ యొక్క గుడిని మళ్ళీ నిర్మించారు. ఎలా నిర్మించారంటే మొత్తం ద్రవిడియన్ స్టైల్. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మనకి గోపురం ఉంటుంది చూడండి, దానికంటే
ఇది 2 రెట్లు చాలా వైడ్ ఉంది, చాలా పెద్దగా ఉంది. అండ్ అదే కాకుండా చాలా అంటే చాలా లోపలికే ఉంది టెంపుల్. మనం మినిమం 5 గోపురాలను దాటుకొని రావాలి. వచ్చిన తర్వాత కూడా మనం లోపలికి ఇంకో గోపురం దగ్గరికి వెళ్ళాలి. అండ్ శ్రీరంగం వచ్చేలా చూసుకుంటే మీరు మార్నింగ్ 6 నుంచి 7:30కి దర్శనం ఉంటుంది. ఆ దర్శనానికి అటెండ్ అయ్యేలా చూడండి. ఎందుకంటే ఆ దర్శనంలో మనకి చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి నీట్ గా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయినా కూడా మనకి చాలా సేపు అయితే దేవుణ్ణి చూడొచ్చు. అదైతే మనకి అక్కడ ప్లస్ పాయింట్ మార్నింగ్ వస్తే కనుక. సో మార్నింగ్ రావడానికి ట్రై చేయండి. దాని నుంచి ఇదొకటి ప్రాబ్లము. అసలే పంచి కట్టుకున్నా. పంచ వల్ల ఏంటంటే దాని నుంచి ఊడిపోతుంది. నేను కట్టుకోలేను, మా నాన్నే కడుతున్నారు పంచ. సో దానివల్ల ఏంటంటే దాని నుంచి ఇదైతే ఊడిపోతుంది పంచ. ఇదొక ప్రాబ్లం. ఇందాల నుంచి బ్లాగ్ చేస్తున్నాను కదా, ఇది మెయిన్ ప్రాబ్లం గా ఉండిపోతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి, మీరు 500 ఇచ్చినా ఒకటే, 100 రూపాయలు ఇచ్చినా ఒకటే, కానీ దర్శనం టైం ఒక్కటే తగ్గుతుంది. అయితే ఇప్పుడే నీట్ గా దర్శనం కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయి ఇలా వచ్చానో లేదో లైన్ లో ఉండి చాలా మంది, ఇద్దరు అనుకుంటా, ఒక 3 to 4 మెంబర్స్ అయితే అడిగారు మీ ఛానల్ పేరేంటి, సబ్స్క్రైబ్ చేసుకుంటా, బాగా చేయండి అని ఇట్లా సపోర్ట్ ఇస్తున్నారు. ఇది ఎంతో బాగుంటది. ఇట్లా రోజుకు ఒక 3-4 కలిసినా చాలు, మనం మంచి బూస్టప్ తో అయితే వెళ్ళిపోవచ్చు. ఈ టెంపుల్ గురించి నేను అంత ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయలేకపోవచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు అయితే నేను మీకు ఇన్ఫర్మేషన్ చెప్పేశాను. మనకి ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ షాపింగ్. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఆగినా కూడా మన పేరెంట్స్, అదే మన అమ్మలు అయితే ఆగరు కదా. సో ఇంకా జస్ట్ డైరెక్ట్ వెళ్ళిపోవడమే. ఇంకెళ్ళి షాపింగ్ చేసుకుని అక్కడి నుంచి ఇంకా రూమ్ కి వెళ్ళి పడుకొని రేపు మార్నింగ్ మధురైలో మొత్తం చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ చెప్తున్నా. రేపు మార్నింగ్ మధురైలో కంప్లీట్ చేసేసుకొని దర్శనాన్ని వెంటనే కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం రామేశ్వరం అయితే వెళ్ళిపోతున్నాం. రామేశ్వరం నుంచి ఇంకా అక్కడే రేపు నైట్ స్టే. రామేశ్వరం తర్వాత మనం రామేశ్వరంలో ధనుష్కోడి ఇంకా అవన్నీ తిరిగేసి మళ్ళీ నెక్స్ట్ డే తంజావూరు వచ్చి, తంజావూరు నుంచి మళ్ళీ మనం తిరుపతి అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ పుడుచెర్రి అనుకున్నాం. తిరుపతి ఎందుకు వెళ్లాల్సి వస్తుందంటే మనకి దర్శనానికి మనం ఫింగర్ ప్రింట్స్ వేయాలంట ముందు రోజు. సో అందుకని ఫాస్ట్ గా అయితే వెళ్ళడం జరుగుతుంది తిరుపతికి. సో అది మన ప్లాన్ అయితే. బట్ ప్రతిదీ కవర్ చేయడానికి చూస్తా. ఇంపార్టెంట్ అయి ఉన్నాయి దీంట్లో. సో మాక్సిమం అన్నిటినీ కవర్ చేయడానికి చూస్తా. అన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ ని నీట్ గా అయితే గ్యాదర్ చేస్తా. ఏమైనా రాంగ్ అయితే కమెంట్ సెక్షన్ ఉంది, చెప్పి పడేయండి మీరే. అండ్ ఒకే ఒక ప్రాబ్లం, అదేంటంటే కొంచెం సబ్స్క్రైబర్స్ బూస్ట్ అయితే మాత్రం మంచిగా వెళ్ళిపోవచ్చు. మనం నీట్ గా ప్రతిదీ చేస్తా. నేను థంబ్నెయిల్ ఎడిటింగ్ ప్రతిదీ నేర్చుకుంటున్నా. ఎడిటింగ్ ఇదంతా కూడా కొంచెం మీరు బూస్టప్ ఇచ్చారనుకోండి, అలా లేసిపోతాం అంతే. అండ్ వన్ థింగ్, మనకి ఈ టెంపుల్ ఉంది కదా, టెంపుల్ ఇవన్నీ కూడా పిల్లర్స్, ఇవన్నీ కూడా మనకి ఏకశిల. చాలా మంది తెలుగు వాళ్ళు చూస్తూనే ఉంటారు ఇప్పటికి. సో వాళ్ళకి తెలిసే ఉంటుంది ఏకశిల అంటే ఏంటో. మళ్ళీ నేను చెప్పనవసరం లేదు. ఏకశిల ఒక్కసారిగా ప్రతిదీ చెక్కారు, అంతేగాని ఇప్పుడు సగం చెక్కి మళ్ళీ సగం అయితే చెక్కలేదు. ఇదైతే నీట్ గా ఇంత బాగా, అది కూడా ఒక్కసారిగా ఇంత బాగా నీట్ గా చెక్కారంటే అది మన సనాతన ధర్మం, మన హిందుత్వం. అంత గ్రేట్ మన సనాతన ధర్మం ఎంత గ్రేటో మీరు తమిళనాడు వచ్చి చూడండి చాలు. అంతా కూడా మనకి ఒకటే గోపురం. అక్కడి నుంచి అంటే వెనకాతల నుంచి ఇక్కడ వరకు మనకి ఒకటే గోపురం. ఇంత బాగా కట్టారు. ఇది కూడా చాలా అంటే చాలా అద్భుతంగా, చాలా బాగుంది. ఇది మన హిందుత్వం, ఇది మన సంప్రదాయాలు, ఇది మన పురాణాలు. ఇవి మీరు నేర్చుకోవాల్సింది. ఇప్పుడు జనరేషన్ అయినా ఎప్పుడు జనరేషన్ అయినా ఇవి వదలకూడదు. మనం ఇవి నేర్చుకోవాలి. మన సాంప్రదాయాలు ఎంత గ్రేటో మనం నేర్చుకోవాలి. ఈ పుష్కరిణి అయితే చాలా పెద్దగా ఉంది, తక్కువేం కట్టలేదు. రౌండ్ గా ఇంత పెద్దగా అంటే చాలా గ్రేట్. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత షాపింగ్ అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు 1000 పిల్లర్స్ మండపం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ 1000 పిల్లర్స్ ఉంటాయంటున్నారు. మరి నాకు కూడా తెలీదు, ఫస్ట్ టైం వింటున్నాను కాబట్టి వెళ్ళి ఒకసారి మనం అయితే ఒక లుక్ వేసేద్దాం. అన్ని 1000 పిల్లర్స్ అంట. ఇదేదో మినీ గుడిలాగే ఉంది. ఇదంతా 1000 పిల్లర్స్ అంట. ఇది ఏషియంట్ కాలం నాటిది కాదు, ఇప్పుడు కడుతున్నారు ఇది. సో చోళ నాటిది కాదు, ఇప్పుడు మన మోడీ గారి ఎరాలో ఇది కడుతున్నారు. ఇక్కడ వేరే పార్టీ ఉన్నా కూడా మనకి మొత్తం ఆయనే చూస్తున్నారు కాబట్టి. శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ నాకన్నిటికన్నా నా మనసు దోచేస్తుంది ఏంటంటే ఈ యొక్క గర్భగుళ్ళే. ఎంత అంటే ఎంత పెద్దవి. అక్కడ ఆ మనిషి ఉన్నారు, ఆయన నా అంత హైటే. ఆయన కన్నా
అది ఎంత పెద్దదో చూడండి. ఆయనే అంత ఉన్నారంట దాంట్లో. అంటే ఎంత బాగా ఫీలింగ్ నేను చెప్పలేం కానీ ఎంత రెస్పెక్ట్ఫుల్ తో కట్టారో ఇది గుడిని మాత్రం వేరే లెవెల్. ఇది ఇటు సైడ్ మనమైతే వెళ్ళట్లేదు, మనమైతే వెళ్ళేది అటు సైడ్. అటు ఇంకా అసలు ముందు చూపించాను కదా వీడియో స్టార్టింగ్ లో ఒక గోపురాన్ని చూపించాను కదా, ఆ గోపురం అయితే అటు సైడ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ 1000 పిల్లర్స్ ఉందని అయితే మనం ఇటు వచ్చాం మెయిన్ అని. ఇక్కడ నుంచి క్లియర్ గా కనబడట్లేదు, బట్ లైట్స్ అయితే విజిబుల్ ఉన్నాయి. ముందుకు వెళ్ళిన తర్వాత అదే గర్భగుడిని అయితే నీట్ గా చూపిస్తా. మీరు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి వెళ్తే ఇది శ్రీరంగనాథ స్వామి టెంపులా అనంత పద్మనాభ స్వామి టెంపులా అని కన్ఫ్యూజ్ అవుతారు ఈ ఒక్క పార్ట్ లోనే. ఎందుకంటే మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది బయట. అదే మనం దర్శనం కంప్లీట్ చేసుకుని రాగానే సేమ్ ఈ అట్మాస్ఫియర్ అయినా ఈ ఇసుక ఇదంతా కూడా అలాగే ఉంటుంది. సేమ్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉన్నట్టే ఉంది నాకైతే. ఇప్పుడు అయితే అంతా మనకి బెస్టే జరిగింది, ఎందుకంటే దేవుడి దర్శనం జరిగింది, మంచి బ్లాగింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, బ్లాగ్ చేసాం. అందరూ మనల్ని మీ ఛానల్ ఏంటి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మేము అని అడిగారు. ఇక్కడ ఎంత లేదనుకున్నా కూడా కొండం అయితే జరుగుతుంది. ఈ కొండంలో నా భాగం ఏంటంటే వచ్చి రాని తమిళ్తో మాట్లాడడమే నా యొక్క స్పెషాలిటీ. ఇన్స్టాగ్రామ్ లో తమిళ్ నేర్చుకోవడం, అదే తెలుగు టు తమిళ్ ట్రాన్స్లేట్ అని ఒకటి ఉంటుంది. అది పేజ్ ఫాలో అయ్యి దాంట్లో వచ్చినవన్నీ చూసి ఇక్కడ కొంచెం మొత్తం ఇరుకు ఉంగులు అంగులు మొత్తం అసలు నోరైతే తిరగట్లేదు, బట్ తిప్పుతున్నాం దాన్ని. సో మన ఇక్కడ ఈ భాగం ఏంటంటే మన యొక్క భాగం మొత్తం తమిళ్ని సాంబార్లా చేయడం, మొత్తం అంటే పిసికేసి మంచిగా సాంబార్లా చేసేయడమే. బాటిల్ మనం ఎప్పుడో చిన్నప్పుడు చూసాం, కానీ ఇక్కడ మన రంగనాథ స్వామి టెంపుల్ ఆలయ ప్రాంగణాల్లో అయితే ఇక్కడ చాలా షాపులు ఉన్నాయి కాబట్టి ఇక్కడైతే ఇలాంటి కోకో కోలా బాటిల్ అయితే నీట్ గా వీళ్ళు అమ్మేస్తున్నారు. మీరు చూడొచ్చు, చదవండి. స్ప్రైట్ ఉంది, కోకో కోలా పెద్ద బాటిల్ ఉంది, అన్ని ఉన్నాయి. ఇంకా టైం అయిపోయింది కానీ మేమైతే వెళ్ళంగా. నాకు నచ్చిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే చెత్త చూసారా? అసలు చెత్తని క్లీన్ చేయడం ఇదేమీ లేదు. క్లీన్ చేసినా కూడా ఒక దగ్గర పెడుతున్నారు కానీ నీట్ గా తీయట్లేదు. ఇంత పెద్ద గుడి ప్రాంగణంలో అయితే ఇలా చేయడం అనేది చాలా తప్పు. అవసరం లేని సిటీని నీట్ గా పెట్టుకొని ఇలా టెంపుల్ ఉన్న సిటీని ఇలా చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎంతవరకు అయితే అంతవరకు నీట్ గా చెత్తని తీసేయాలి, క్లీన్ చేయాలి. ఎందుకంటే చాలా మంది వస్తారు కదా, వాళ్ళకి ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ గుడ్ ఇంప్రెషన్ అంటారు కాబట్టి. సో వీళ్ళు నీట్ గా ఈ చెత్తనంతా క్లీన్ చేయాలి ఫస్ట్. రేపు మార్నింగ్ మధురైకి వెళ్ళిన తర్వాత అక్కడ వ్లాగ్ చేస్తా. పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కానీ నేను అయినంత వరకు వ్లాగ్ అయితే అక్కడ కంప్లీట్ చేస్తా. మధురైలో ట్రై చేద్దాం. కంప్లీట్ చెయ్యలేకపోయినా కూడా అట్లీస్ట్ షార్ట్ వరకు అయినా ట్రై చేస్తా. ఇప్పుడు లైటింగ్ అంత లేదు కానీ పర్లేదు, చూడొచ్చు, బానే ఉంది. కానీ మీరు వచ్చి చూస్తే మాత్రం వేరే లెవెల్లో ఉంది గోపురం. మార్నింగ్ టైంలోనే చూడాలి, ఎందుకంటే చాలా వైడెస్ట్ గోపురం ఇది. వైడెస్ట్ అండ్ హైట్ లో కూడా చాలా టాలెస్ట్. మన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గోపురం కన్నా ఇదే చాలా పెద్దగా ఉంది. సో వచ్చినప్పుడు ఈ గోపురాన్ని మార్నింగ్ టైంలో చూడడానికి ట్రై చేయండి. నైట్ టైంలో కన్నా మార్నింగ్ టైంలో చాలా బాగుంది ఇది. మనం ఇప్పటి వరకు గోపురాన్ని అటు సైడ్ నుంచి చూసాం కదా, ఇది ఫ్రంట్ సైడ్ నుంచి. నాకు ఈ ఫ్రంట్ సైడ్ లో నచ్చిన పార్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఇంత బాగా. ఇదొక్కటి ఈ డిజైన్ కి మాత్రం 10కి 100 ఇవ్వచ్చు. ఆ డిజైన్ కి మాత్రమే ఎంత బాగా అరేంజ్ చేశారు స్వామిని. ఇది ఫ్రంట్ సైడ్ నుంచి గోపురంలో గోపురం ఉన్నట్టు అలా కనిపిస్తుంది. ఎంత బాగుందో. ఇంకా నీట్ గా లోపలే మంచిగా తినేసి మేమైతే రూమ్ కి స్టార్ట్ అయిపోయాం. మాకు ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే రేపు మధురైలో సంవత్సరానికి ఒక్క రోజు వచ్చే పండగంట. సో మామూలుగా మనం దర్శనానికి వెళ్ళినా 5 గంటలు పడుతుందంట దర్శనం. ఇప్పుడే తెలిసింది ఆ విషయం. బ్లాగ్ లో కలుసుకుంది. ఇక్కడ వరకు చూసినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వాళ్ళు అయితే ఈ వీడియోని షేర్ చేసేయండి.